దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాల పట్ల ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వీడాలని, తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని స్థానిక వాల్మీకి కమ్యూనిటీ హాల్లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఓపేర్ నరసింహ సభాధ్యక్షతన జరిగినటువంటి జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాలను నివారించడంలో దారుణంగా విఫలమైందని విమర్శించారు. ఇరాన్పై సామ్రాజ్యవాద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల పట్ల మౌనం వహిస్తూ బీజేపీ రాజ్యాంగ విలువలను కాలరాస్తున్నాడని విమర్శించారు. వలసవాద సామ్రాజ్యవాద దాడులను వ్యతిరేకిస్తున్నామని ధైర్యంగా చెప్పలేని మోదీ ప్రభుత్వం దేశ సార్వభౌమత్వం గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ పడిపోతున్నప్పటికీ పట్టించుకోకుండా ఆర్థిక అస్థిరత్వంపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దేశంలో పెరిగిపోతున్నటువంటి నిరుద్యోగం, దారిద్ర్యం వంటి సమస్యలను గాలికి వదిలేసి వివిధ వర్గాల పట్ల విద్వేష రాజకీయాలతో అశాంతిని సృష్టిస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ శ్రీరామ్ నాయక్, వెంకట్రాములు మాట్లాడుతూ, తెలంగాణ సమాజానికి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేరళకు వెళ్లి రేవంత్ రెడ్డి నాటకాలు ఆడితే రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరని అన్నారు. యుద్ధం ఆపాలని చెప్పి మోడీ చెప్పడం లేదు. ఆయన కోరుతున్నారు, అన్ని దేశాలు కోరుతున్నట్టుగా యుద్ధాన్ని ఆపాలని చెప్పి మోడీ అనడానికి భయపడుతున్నాడు అమెరికా. యుద్ధం వద్దు అని చెప్పి చిన్న చిన్న దేశాలు మాట్లాడుతున్నా సరే మోడీ అమెరికాకు అనుకూలమైనటువంటి ధోరణి వ్యవహరిస్తున్నాడు. వాళ్ళ ముందు మోకరిల్లేటటువంటి వైఖరి కొనసాగిస్తున్నాడు. ఇది మొత్తం మన భారతదేశానికి అవమానకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా మోడీ యుద్ధాన్ని వ్యతిరేకించాలని చెప్పి మన పార్టీకి మనం డిమాండ్ చేస్తాం. అట్లాగే మన దేశానికి సంబంధించినటువంటి పాలకులను చూసినప్పుడు మన దేశంలో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు అనుసరిస్తుంది. పార్లమెంటు సమావేశాలు జరిగితే పార్లమెంటు సమావేశాల్లో ప్రజలకు అనుకూలమైన చట్టాలను తీసుకురావాలి. కానీ ప్రజలకు అనుకూలమైన చట్టాలు ఉంటే వాటిని అంతా కూడా నిర్వీర్యం చేసే పని చేస్తుంది. పార్లమెంటు సమావేశం అంటేనే ప్రజల యొక్క సమస్యలు గమనించి కొన్ని చట్టాలు రూపొందించి దాన్ని అమలు చేసేటటువంటి చర్యలు తీసుకోవడం కోసం పార్లమెంట్ జరుగుతుంది. అందుకోసమే జరగాలని మనం అంతా కూడా వాళ్ళని అనుకుంటాం. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, దళితులు క్రిస్టియన్ మతంలోకి మారితే లేదా ఇస్లాం మతం మారి చేరితే ఎస్సీ సర్టిఫికేట్ వర్తించదు అని చెప్పి కోర్టు మన తీర్పు ఇచ్చింది. మన రాజ్యాంగం దానికి, ఆ రాజ్యాంగ స్ఫూర్తికి అది వ్యతిరేకం. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ప్రకారం ఎవరికి నచ్చినటువంటి మతాన్ని వాళ్ళు నమ్మొచ్చు, లేదా బౌద్ధ మతంలోకి మారచ్చు, హిందూ మతంలోకి మారచ్చు, పార్టీ